ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో అతి త్వరలో రాబోయేటువంటి శ్రావణ మాసము గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి అంటే, మాసానాం శ్రావణో మాసః పుణ్య సర్వార్థ సాధకః అని స్కాంద పురాణంలో శ్రావణ మాస మహిమను వివరిస్తూ ఈ రకంగా పేర్కొనబడింది. మాసాలన్నింటిలో కూడా శ్రావణ మాసం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. ఈ మాసంలో ధర్మబద్ధంగా చేసినటువంటి ప్రతి పుణ్యకార్యానికి అనేక రెట్ల ఫలితం లభిస్తుంది. అసలు శ్రావణ మాసం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే, కాలగణనలో ప్రతి చాంద్రమాసానికి ఆ నెల పౌర్ణమి రోజున చంద్రుడు ఉండేటువంటి నక్షత్రం ఆధారంగా ఆ పేరుని నిర్ణయించారు. శ్రావణమాస పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుచుకుంటూ ఉంటాం. శ్రవణ అనేటువంటి పదానికి వినడము అని, జ్ఞానాన్ని గ్రహించడము అని అనేక అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ మాసంలో వేదపారాయణము, పురాణ శ్రవణము, భగవన్నామ సంకీర్తనము, ధర్మోపదేశము చేయడం విశేష పుణ్యప్రదమని మనకు పురాణాలు, శాస్త్రాలు తెలుపుతాయి. శ్రవణ నక్షత్ర విశిష్టత ఏంటి అంటే, శ్రవణ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. ఈ నక్షత్రానికి 3 రకాల చిహ్నం ఉంటుంది. అవి ఏంటి అంటే, 1 వేద విజ్ఞానము, 2 ధర్మము, 3 మోక్ష మార్గానికి సంకేతంగా భావిస్తారు. శ్రవణ నక్షత్రంలో చేసినటువంటి దానము, జపము, హోమము, పారాయణము అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణ గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు పేర్కొన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదాలలో వర్షాకాల యజ్ఞాలు, ఋషుల అధ్యయనము, ఉపాకర్మ వంటి ఆచారాలు ఈ కాలానికి సంబంధించినవిగా వేదాలలో తెలుపబడ్డాయి. అందువల్ల శ్రావణ మాసం కేవలం పండుగల నెల మాత్రమే కాదు, వేదాధ్యయనము పునఃప్రారంభమయ్యేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కాలము కూడా. పురాణాలలో శ్రావణ మాసం గురించి స్కాంద పురాణము, శివపురాణము, పద్మపురాణము, నారద పురాణము, వరాహ పురాణంలో అత్యంత విశేషంగా మనకు తెలుపబడింది. స్కాంద పురాణ ప్రకారం శ్రావణ మాసంలో ఒక్కసారి శివనామస్మరణ జపించినా కూడా ఇతర మాసాలలో అనేక సార్లు చేసినటువంటి జపానికి సమానమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా అనేక జన్మల పాపాలు క్షీణిస్తాయని కూడా మనకు తెలుపుతుంది. ఇక శివపురాణ ప్రకారం శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ నెలలో రుద్రాభిషేకము, జలాభిషేకము, బిల్వార్చన, మహామృత్యుంజయ జపము చేయడం ద్వారా శివానుగ్రహము త్వరగా లభిస్తుందని మనకు తెలుపబడుతుంది. పద్మపురాణం ప్రకారం శ్రావణ మాసంలో చేసేటువంటి అన్న సంతర్పణలు కావచ్చు, గోదానాలు, విద్యాదానము, జలదానాలు వేల రెట్ల ఫలితాన్ని ఇస్తాయని తెలుపుతుంది. నారద పురాణం ప్రకారం నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశిస్తూ ఇలా తెలిపినారట: శ్రావణ మాసంలో భగవన్నామ స్మరణ చేసినటువంటి వాడు మహాపాపాల నుండి విముక్తిని పొందుతాడు. శ్రావణ మాసంలో తులసీ పూజ, విష్ణు పూజ, ఏకాదశి ఉపవాసం చేస్తే వైకుంఠ ప్రాప్తికి కారణమవుతుందని వరాహ పురాణం మనకు తెలుపుతుంది. శ్రావణ మాసం అసలు ఎందుకు పవిత్రమైనది అంటే, ఈ మాసంలో ప్రకృతి అంతా కూడా పునరుజ్జీవనం కందుతుంది. వర్షాలు కురుస్తాయి, నదులు పొంగి పొర్లుతూ ఉంటాయి, పంటలు మొలకెత్తుతాయి, ప్రకృతి కొత్త జీవాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మన ఋషులు ఈ కాలాన్ని దేవతారాధనకి అత్యుత్తమ సమయంగా నిర్ణయం చేశారు. శ్రావణ మాసానికి శివుడితో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, సముద్ర మథన సమయంలో హాలాహల విషం ఉద్భవించింది. దేవతలు, దానవులు భయముతో శివుణ్ణి ఆశ్రయించారు. లోకరక్షణ కోసం పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు. అప్పుడు దేవతలు గంగాజలము, పవిత్ర జలాలతో శివుడికి అభిషేకం చేసి ఆయన శరీరంలోని తాపాన్ని శాంతింపజేశారు. అలాగే శివుడిపైన బిల్వదళాలని కూడా వేయడం ద్వారా ఆ తాపమంతా కూడా తొలగిపోయి శాంతి కలిగింది. ఈ సంఘటనను స్మరించుకుంటూ శ్రావణ మాసంలో శివలింగానికి జలాభిషేకం చేయడము అత్యంత పవిత్రమైనటువంటి ఆచారంగా మారింది. అప్పటి నుండే శివుడికి నీలకంఠుడు అని, గరళకంఠుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈ శ్రావణ మాసానికి విష్ణువుతో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని మనకు పురాణాలు చెబుతాయి.
శ్రావణ మాసం ఈ చాతుర్మాస్యంలో అత్యంత ప్రధానమైనటువంటి మాసము. ఈ కాలంలో విష్ణు సహస్రనామ పారాయణము, గీతాపారాయణము, తులసీ పూజ, అన్నసంతర్పణలు విశేష పుణ్యాన్ని మనకు కలగజేస్తాయి. శ్రావణ మాసంలో పార్వతీదేవి తపస్సు కూడా. ఈ శివపురాణం ప్రకారం పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందేందుకు దీర్ఘకాల తపస్సు చేసింది. ఆ తపస్సుకు శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఫలితం లభించిందని కొన్ని పురాణాధారాలు చెబుతూ ఉంటాయి. అందుకే ఈ నెలలో మంగళగౌరీ వ్రతము, వరలక్ష్మీ వ్రతము, శ్రావణ శుక్రవారం పూజలు ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు మహాలక్ష్మికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటివి. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి విశేష అర్చన చేయడం ద్వారా దీర్ఘ సౌమంగళీ యోగము, అఖండ ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతిగా దుర్గా సూక్తము, శ్రీ సూక్త పారాయణాలు లేదా కనకధారా స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోవచ్చు. ఇవి చేయడం ద్వారా ధన సంపద, ఐశ్వర్యము, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాల విశిష్టత ఏంటి అంటే, శివుడికి ఈ మాసం ఎందుకు అత్యంత ప్రీతికరము అంటే, శ్రావణే ఇందువారేతు శివపూజా విశేషతః అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః అనేటువంటి శ్లోక ప్రకారంగా శ్రావణ మాసంలోని ఒక సోమవారం రోజున శివారాధన చేసిన వారికి 1000 అశ్వమేధయాగాల ఫలానికి సమానమైనటువంటి పుణ్యం లభిస్తుందని పురాణం చెబుతుంది. శ్రావణ సోమవారాల విశిష్టతకి మూలంగా ఏంటి అంటే, సముద్ర మథనం కథను మనకు పురాణాలు తెలుపుతాయి. దేవతల శక్తి క్షీణించడం. ఒకసారి దేవేంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి దివ్యమాలని గౌరవించకుండా తన ఏనుగు ఐరావతంపై ఉంచాడట. ఐరావతం దానిని నేలపై పడవేసింది. దీనికి కోపించినటువంటి దుర్వాస మహర్షి దేవతలను శపించాడు. ఆ శాపం వల్ల దేవతల తేజస్సు, బలము, ఆయుష్షు తగ్గిపోయాయి. అసురులు బలపడడంతో దేవతలు ఓడిపోవడం ప్రారంభమైంది. వారు బ్రహ్మదేవుడిని ఆశ్రయించగా బ్రహ్మ వారిని మహావిష్ణువు దగ్గరికి తీసుకెళ్లాడట. అప్పుడు విష్ణువు ఇలా ఉపదేశించాడట: అసురులతో సంధి చేసుకోండి, క్షీరసాగరాన్ని మథించండి, అమృతం లభిస్తుంది, దానివల్ల దేవతలు తిరిగి బలాన్ని కూడా పొందుతారు అని. అప్పుడు ఈ మథనానికి ఉపయోగించినటువంటివి మందరాచలాన్ని కవ్వముగా, వాసుకి నాగరాజుని తాడుగా, శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తి పర్వతానికి ఆధారంగా ఉన్నారట. దేవతలంతా ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడి క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారు. అప్పుడు మొదట అమృతం రాలేదు, హాలాహల విషము ఉద్భవించింది. భయంకరమైనటువంటి హాలాహలము బయటపడగా ఆ విషము వేడి వల్ల లోకాలన్నీ కూడా కంపించాయి. సముద్రాలు ఉప్పొంగాయి, పర్వతాలు దగ్ధమయ్యాయి. దేవతలు, అసురులు భయముతో పారిపోతూ ఉన్నారట. అప్పుడు అందరూ పరమశివుడిని శరణు కోరగా లోకరక్షకుడైనటువంటి శివుడు లోకక్షేమం కోసం ఆ విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని సేవించాడు. అయితే దానిని కడుపులోకి పంపకుండా కంఠంలోనే నిలిపాడట. అందుకే ఆ తాపాన్ని పోగొట్టడం కోసమే శివుడికి గంగాజలంతో అభిషేకం చేశారు. చంద్రుడు శివుడి జటాజూటంలో స్థిరపడ్డాడు. దేవతలంతా కూడా బిల్వదళాలు సమర్పించారట. దీంతో శివుడి తాపం శాంతించి ప్రసన్నుడయ్యాడట. ఈ సంఘటనకి జ్ఞాపకార్థమే శ్రావణ మాసంలో రుద్రాభిషేకాలు చేయడం ఆచారంగా మారింది. సోమ అంటే చంద్రుడు. శివుడి శిరస్సుపై చంద్రుడు అలంకారంగా ఉండడం వల్ల సోమవారము శివారాధనకి అత్యంత శుభదినముగా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రావణ మాసంలో సోమవారం వచ్చినప్పుడు ఆ రోజున ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాది కృత్యాలు చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఉపవాస సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆరాధన, శివపూజ చేసి శివలింగానికి అభిషేకం జరిపించుకోవచ్చు. ఈ అభిషేకానికి శుద్ధ జలము లేదా నదీ జలము లేదా సముద్ర జలము అయినా సరే తీసుకొని వాటితో అభిషేకించవచ్చు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు లేదా పండ్ల రసాలు మనకు ఏవి శక్తి కలిగితే వాటితో అభిషేకం చేసి భస్మము కాస్త సమర్పణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ప్రసన్నుడై మనకి కోరికల్ని తీరుస్తాడు. ఈ బిల్వదళము త్రిదళంతో కూడినటువంటిది సమర్పణ చేస్తూ ఉంటారు. ఆ త్రిదళము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపము లేదా మనలో ఉండేటువంటి సత్వ, రజ, తమో గుణాలకి ప్రతీకగా లేదా అమ్మవారి స్వరూపాలైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి
ప్రతీకగా కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఈ త్రిదళం విశేష ప్రాముఖ్యతని మనకిస్తూ ఉంటుంది. ఈ రోజున శివారాధన కానీ, శివనామస్మరణ కానీ, మహామృత్యుంజయ స్తోత్రములు కానీ, శివ పంచాక్షరీ స్తోత్రము కానీ, లింగాష్టము కానీ, శివతాండవ స్తోత్రము కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు కానీ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ శ్రావణ సోమవారం ఉపవాసం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే పాపక్షయం కలుగుతుంది, చక్కటి ఆరోగ్యము, దీర్ఘాయుష్యు, వివాహయోగము, సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి, ధన సమృద్ధి, మనశ్శాంతి, శివానుగ్రహము లభిస్తాయని మనకు పురాణాలు తెలుపుతూ ఉంటారు. వర్షాకాలంలో జీర్ణశక్తి సాధారణంగా మందగిస్తుంది. అందువల్ల ఉపవాసము లేదా లఘుభోజనము జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది. తెల్లవారుజామున చేసేటువంటి స్నానము, ధ్యానము, మంత్రజపము మనస్సుకి ప్రశాంతతను ఇస్తాయి. దేవాలయ దర్శనము, సామూహిక ప్రార్థనలు ఆధ్యాత్మిక ఏకాగ్రతని మనకు బాగా పెంచుతూ ఉంటాయి. అందువల్ల శ్రావణమాస ఆచారాలకి ఆధ్యాత్మికతతో పాటు జీవనశైలికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాసాన్ని శ్రద్ధాభక్తిల చేత భగవదారాధనలో, తర్వాత సమాజ శ్రేయస్సుకై ఉపయోగించి స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీరనుగ్రహాలని పొందాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.